M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అయోధ్యలో రామయ్య తండ్రి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామ పట్టాభిషేకం గురించి 4 రోజుల మట్టి తెలుసుకున్నాం. 5వ రోజు అయినటువంటి ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్రం. ఈ రామరక్షా స్తోత్రాన్ని తప్పనిసరిగా ప్రతిష్ఠ రోజు మీరు చదవండి లేదా వినండి. చదవండి లేదా వినండి ఈ రామరక్షా స్తోత్రాన్ని. అలాగే ప్రతి ఆదివారం లేదా బుధవారం కనీసం ఈ రామరక్షా స్తోత్రాన్ని ఒక్కసారైనా వినండి. సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలాగే హనుమాన్ చాలీసాని 22వ తారీఖు ప్రతిష్ఠ దాకా అందరూ కూడా పారాయణ చేయండి. హైదరాబాద్ వాస్తవ్యులైనటువంటి శైలజ గారికి మీరు ఎన్నిసార్లు పారాయణ చేస్తారో వాళ్ళు 1,000,000 సార్లు చేయించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మీ జప సంఖ్యని వాళ్ళకి తెలియజేసినట్లయితే 22వ తారీఖుని ప్రతిష్ఠ టైంకి మీరు ఎన్నిసార్లు చదివింది తెలియజేస్తారు. ఇప్పుడు మనం రామరక్షా స్తోత్రం, శ్రీరామరక్షా స్తోత్రం. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్ర మంత్రస్య బుధకౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ఠుప్చందః చేతాశక్తి శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థం రామరక్షా స్తోత్ర పారాయణే వినియోగః. ధ్యానం జాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం ఏతం వాసోవతానం నవకమలదళస్పర్ధి నేత్రం ప్రసన్నం వామాంఖారూఢ సీతామక కమలమిదల్లోచనం నీరగాభం నానాలంకార దీప్త దదతమురుజటామండలం రామచంద్రం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీరోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటామకుటమండితం కాశితోన ధనుర్భాన పానున్నక్తం చరాంతకం త్వలీలయా జగత్రాతు మావిర్భూతమజం విభం రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపజ్ఞీం సర్వకామదాం శిరోమే రాఘవః పాతు పాలం దశరథాత్మజః కౌసల్యేయో దిశో పాతు విశ్వామిత్రః ప్రియస్తుతి ఘ్రాణం పాతు మకత్రాత ముఖం సౌమిత్రివచ్చలః జిహ్వం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కందౌ దివ్యాయుధः పాతు భుజో భగ్నేశకార్ముకः కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్నజిత్ మధ్యం పాతు కరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయः సుగ్రీవేశः కటిం పాతు శక్తిని హనుమత్ప్రభు ఉరూరగోత్తమః పాతు రక్షః కుల వినాశకృత్ జానునేసేతు కృత్పాతు జంగేదశముఖాంతకः బాలో విభీషణశ్రేదः పాతు రామో అఖిలం వపుః ఏతాం రామ బలోపేతాం రక్షామి సుకృతే పఠేత్ సచిరాయు సుఖే పుత్రే విజయే వినయే భవేత్ పాతాళ భూతల వ్యోమాచారిణ చద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభి రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
नरो न लिप्यते पापे भुक्तिं मुक्तिं च विन्दति जगज्जैत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितं यः कण्ठे धारयेत् तस्य करस्था सर्वसिद्धयः वज्रपञ्जरनामेदं यो रामकवचं स्मरेत् अव्याहताज्ञः सर्वत्र लभते जयमङ्गलम् आदिष्टवान् यदा स्वप्ने रामरक्षामिमामहर तदा लिखितवान् प्रातः प्रबुद्धो बधकौशिकः आरामः कल्पवृक्षाणां विरामः सकलापदाम् अभिरामः श्रीलोकानां रामः श्रीमान्तनः प्रभुः तरुणो रूपसम्पन्नो सुकुमारो महाबलो पुण्डरीकविशालाक्षो चीनकृष्णाजिनाम्बरौ फलमूलास्नौ धान्तो तापसो ब्रह्मचारिणो पुत्रो दशरथश्चेतो भ्रातरो रामलक्ष्मणो शरण्यो सर्वसत्त्वानां श्रेष्ठो सर्वधनुष्मतां रक्षः कुलनिहन्तारो त्रायेतां नो रघुत्तमो आर्तसज्जतनुषावशुष्टावच्चयासुकसङ्गसङ्गिनो रक्षणाय मम रामलक्ष्मणावकृतः पदि सदैव गच्छतान् तन्नद्धः कवची गद्गीतापबान् धरो युवा गच्छन्मनोरथान्नच्च रामः पातु सलक्ष्मणः रामो दाशरथिपूरो लक्ष्मणानुचरो बली काकुच्चः पुरुषः पूर्णः कौसल्ययो रघूत्तमः वेदान्तवेद्यो यज्ञेशः पुराणपुरुषोत्तमः जानकी वल्लभः श्रीमान् अप्रमेय पराक्रमः इच्छेतानि जपेन्नित्यं मद्भक्तः श्रद्धयान्वितः अश्वमेधादिकं पुण्यं सम्प्राप्नोति न संशयः रामं दूर्वादलश्यामं पद्माक्षं पीतवासुतं स्तुवन्ति नाम विद्धैवे न ते संसारिणो नराः रामं लक्ष्मणः पूर्वजं रघुवरं सीतापतिं सुन्दरं काकुच्चं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकं नानाराक्षसवीरसोर्णतनय धीरं महानायकं कौसल्यातनयं पवित्रचरितं वन्दे वधश्यामलं दैत्यानां नाशनार्घं च करध्वजधनुषं शस्त्ररक्षार्धपाणिं योगिनां मानसेन्दुं मुखकमलदयावीक्षणं भक्तबन्धुं राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिं वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम भरताग्रज राम राम श्रीराम राम रणकृत्कस राम राम श्रीराम राम शरणं भव राम राम श्रीरामचंद्र चरणौ मनसा स्मरामि श्रीरामचंद्र चरणौ वचसा गृह्णामि श्रीरामचंद्र चरणौ शिरसा नमामि श्रीरामचंद्र चरणौ चरणं प्रपद्ये माता रामो मत्पिता रामचंद्रः स्वामी रामो मत्सखा रामचंद्रः सर्वस्वं मे रामचंद्रो दयालु नान्यं जाने नैव जाने न जाने दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यश्च तं वन्दे रघुनन्दनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुनन्दनाभं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं चरणं प्रपद्ये पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामहत्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् भज्जनं भवबीजानभज्जनं सुखसम्पदां तज्जनं यमदूतानां राम रामेति गर्जनं रामो राजमनिस्तदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता हता निशाचरजमो रामाय तस्मै नमः रामानास्य परायणं परतरं रामस्य दातोऽस्म्यहं रामे चित्तलेस्तदा भवतु मे भो राममामुत्तरः श्रीराम राम रामेति रमे राम मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं श्रीराम नाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे
సహస్రనామ తత్తుల్యం రామనామ వరారణే ఇది శ్రీ బుధకోశికమని విరచితం శ్రీరామరక్షా స్తోత్రం సంపూర్ణం. ఇది మనం ఈ రామరక్షా స్తోత్రాన్ని అందరూ కూడా ప్రతిష్ఠ రోజుని తప్పనిసరిగా మీరు, అలాగే ప్రతి బుధవారం కానీ ప్రతి ఆదివారం కానీ తప్పనిసరిగా వినండి. మీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, అలాగే సిరి సంపదలు, మంచి సత్సంతానం ఇవన్నీ కూడా కలుగుతాయి మీకు ఆ రామయ్య దయ వల్ల. అందరూ కూడా చదవగలిగిన వాళ్ళు చదవండి, చదవలేనటువంటి వాళ్ళు కనీసం వినండి, అలాగే పిల్లలకి నేర్పండి. మీరు ఈ రామరక్షా స్తోత్రాన్ని తప్పనిసరిగా అందరూ కూడా ప్రతిరోజు అంటే ప్రతిరోజు చాలా మంచిది. ప్రతిరోజు మనకి ఆఫీస్ వ్యవహారాలతో పిల్లలకి చాలా మంచి ఖాళీలు ఉండదు కాబట్టి ఏదో సమయంలో ఖాళీ ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా సరే దీన్ని వినండి. మీరు సంపూర్ణ ఫలితాన్ని పొందండి. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఈ అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠ సమయంలో ఆ రోజుని ఎంతోమంది హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు, అలాగే రామనామాన్ని పారాయణం చేస్తున్నారు, రామ కోటి రాస్తున్నారు, ఉపన్యాసాలు చెప్తున్నారు, రామాయణ ఉపన్యాసాలు చెప్తున్నారు, సుందరకాండ ఉపన్యాసాలు ఎంతో శక్తివంతంగా అందరూ ఎంతోమంది వేల మంది వేద పండితులు యంత్ర ప్రతిష్ఠ చేసి ఆ రామయ్య త్రేతాయుగం నాటి రామయ్యని మళ్ళా ఇప్పుడు అయోధ్యలో మళ్ళా ప్రవేశపెడుతున్నారు. అంతటి బృహత్తర కార్యక్రమం జరుగుతుంది. ఆ సమయంలో మనం దీన్ని ఆ రోజుని పఠించినట్లయితే మన మొర ఆ రామయ్య తండ్రికి తెలుస్తుంది. మన బాధలు, మన కష్టాలు చాలా మట్టికి పరిష్కారం అవుతాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రామరక్షా స్తోత్రాన్ని పఠించండి లేదా వినండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. దీనిని ప్రతి ఒక్కరు కూడా పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా పఠించండి. అలాగే హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా 1,000 సార్లు చదివించాలని చెప్పి హైదరాబాద్ వాస్తవ్యులు శైలజ గారు సులోచన ఫౌండేషన్ ద్వారా ప్రయత్నం చేసి చదివిస్తున్నారు. అందుకని మీరు ప్రతిష్ట రోజు వరకు ఎన్నిసార్లు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. ఈ హనుమాన్ చాలీసాని పారాయణం చేసి ఆ పారాయణ సంఖ్యని ఆవిడకి తెలియజేయండి. ఆవిడ ఆన్లైన్ ద్వారా 22వ తారీఖు ప్రతిష్ట టైంకి అక్కడ మన జప సంఖ్యని ఆ రామయ్యకి తెలియజేస్తారు. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.